పిచ్చోడి చేతిలో రాయి, ఇరాన్ చేతిలో ఉన్నటువంటి మిస్సైల్ ఒకటేగా ఉంది. ఒక మిస్సైల్ ఒక నిర్దేశిత లక్ష్యాన్ని పేల్చాలి. కానీ ఏం జరుగుతోంది? గుడ్డెదు చేలో పడ్డట్టు వదిలేస్తోంది. హైపర్సోనిక్ మిస్సైళ్ళు, సూపర్ సోనిక్ మిస్సైల్ అని పేర్లు ఏయో చెప్తోంది. బట్ ఏమవుతోంది తెలీదు. వరుసపెట్టి మిస్సైల్స్ వాడతానే ఉంది. ఆసుపత్రుల మీద పడతాయి, బిల్డింగుల మీద పడతాయి. ఇప్పుడు అదే ఇజ్రాయెల్ ఇరాన్ పౌరుల మీదకి ఎక్కడా అటాక్ చేయట్లేదు. ఇరాన్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తల భవనాన్ని పేల్చింది. ఇరాన్కి సంబంధించినటువంటి గూఢచర్య విభాగపు దాన్ని పేల్చింది. ఇరాన్కి సంబంధించినటువంటి ఆయుధ స్థావరాలు పేల్చుతుంది. ఇరాన్కి సంబంధించినటువంటి లక్ష్యాలను పేల్చుతుంది. ఆ పేలుస్తున్నప్పుడు అక్కడ సాధారణ ప్రజలు కూడా చచ్చిపోతారు. ఈవెన్ అది చాలా బాధ్యతగా మీ ఏరియాలో బాంబులు అయిపోతున్నాం, మీరు తప్పుకోండి అని ముందు అనౌన్స్ చేసి మరీ లేపుతోంది. అంత బాధ్యతగా ఉంది అది. వీళ్ళు ఏమాత్రం బాధ్యత లేదు, ప్రజల మీదకే వేస్తున్నారు. ఆసుపత్రి మీదకి కూడా వేసి కనీసం సారీ చెప్పాల. అది తేడా. ఇక్కడ సంస్కారయుతం, సంస్కార రాహిత్యం. యుద్ధంలో సంస్కారం ఏంటంటే కరెక్ట్, యుద్ధంలో సంస్కారం ఏముండదు. కాకపోతే యుద్ధ ధర్మం మనం తెలిసి సాధారణ ప్రజల ప్రాణాలు తీయకూడదు. తెలియక జరిగితే ఏం చేయలేదు.